పాశ్చాత్య దేశాలు వేసే ఎంగిలి మెతుకులు తిని బతుకుతున్నటువంటి ఈ భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశానికి వెన్నుపోటు పడుస్తున్నటువంటి మరి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్న ఈ చైనా ఎర్ర పండుకుక్క ఏదైతే ఉందో ఈ పండుకుక్క హిందుత్వం మీద విషం చిమ్ముతుంది. ఎంతలా విషం చిమ్ముతుందంటే వీడి యొక్క దిగజారుతనానికి వీడి పరాకాష్ఠకి పరమాత్మను కూడా క్షమించడేమో అన్నట్టుగా దిగజారుతున్నాడు. అసలు వీడికి సోయిండు మాట్లాడుతున్నాడా లేకపోతే బుర్రుండి మాట్లాడుతున్నాడా అనేది సమాజమే నిర్ణయించాలి. అసలు వీడమ్మకి వీడు ఎలా పుట్టాడో, వీడమ్మ ఏ ధర్మంలో వీడిని కనిందో ఒకసారి వీడు ఎప్పుడైనా వీడమ్మని అడిగాడో లేదో నాకైతే తెలియదు. కానీ నాకు తెలిసి వీడి పెళ్ళం దగ్గర వీడు చీకొట్టించుకునేటటువంటి చీకట్లో ఎంగిలి మెతుకులు ఏరుకున్నటువంటి ఎర్రకుక్క ఇది. ఇటువంటి ఎర్రకుక్క పవన్ కళ్యాణ్ని అదేవిధంగా హిందుత్వాన్ని దూషించడం మొదలుపెట్టింది. హిందుత్వం మీద ఎవరైనా మాట్లాడితే వారిని జైల్లో పెట్టానని చెప్తున్నాడు వీడు. ఎవరే బట్టే పడవగా మరి నిన్ను ఈ దేశద్రోహం కేసులో ఎన్నిసార్లు నిన్ను అరెస్ట్ చేయాలి? ఈ హిందుత్వాన్ని నాశనం చేయడానికి చూస్తున్నటువంటి ఈ హిందూ ద్రోహిగా మరిన్నిసార్లు నిన్ను జైల్లో పెట్టి అసలు బెయిల్ లేకుండా నేను చేయాలి. అటువంటి దుర్మార్గుడు నువ్వు. కానీ ఈ దేశంలో ఉన్న హిందువులు క్షమిస్తున్నారు కాబట్టే మీ ఎర్ర జెండాలు ఎగురుతున్నాయిరా లుచ్చాగా. ఈ లుచ్చా మాటలు నువ్వు ఎక్కడి నుంచి మానుకోలేదనుకో కాటి నిన్ను రమ్మంటుంది, ఊరు పొమ్మంటుంది. అటువంటి తరుణంలో నీ బతుకు ఏడుస్తుంది. కాబట్టి ఎక్కడైనా నీ యొక్క అవాకుల చెవాకులు ఆపకపోతే ఇక నీ పని కేల్ కథాం. భారత్ మాతకి.